ఈ జనరేషన్‌లోనే ఇంకొక ఇద్దరు లెజెండ్స్ ఉన్నారు సార్. 'కృష్ణ' గారు, 'కృష్ణంరాజు' గారు. వాళ్ళతో కాంబినేషన్స్ పడ్డాయా మీకు? కృష్ణరాజు గారితో సినిమా చేశానండి. ఆ! కృష్ణరాజు గారితో ఏదో కొవ్వూరులో చేసాం ఒకటి. ఓహ్! అవుట్‌డోర్ ఎళ్లారా? రెండెడ్ల బండి మీద వస్తారనమాట. చేసి ఆ ఎడ్లు తీసుకెడతాయన్నమాట ఆ ఇంటికి. రాత్రి వాడు కొడుకు ఎవరో ఒక అమ్మాయిని పాడు చేస్తాడు. నేను అసలు అక్కడికి వెళ్ళలేదంటాడు. అంటే నేను చెప్తాను, సార్ ఆయన ఎడ్ల బండి మీద వచ్చారండి, మీ ఆయనకంటే ఎడ్లే నిజం మాట్లాడతాయి సార్, మీ ఎడ్లు కట్టండి, ఎక్కడికి వెళ్తాయి దాన్ని తోలకండి, అసలు ఆ ఎడ్లే తీసుకెళ్తాయి, న్యాయం ధర్మం ఎడ్డి నందీశ్వరుడు అండి ఎడ్డి అంటే అటు బ్రహ్మాండం డైలాగ్ అది. ఈశ్వరుడికి బాగానే చెప్తున్నాడు. మేమందరం ఆ గూడెల్లో ఉండేవాళ్ళం అనమాట, సామాన్య రైతులు. ఎడ్లు నన్ను పిలిచి బాగా చెప్పారండి డైలాగు, ఏ ఊరు మీది అని అడిగారు. ఇలా రాజమండ్రి దగ్గర పల్లెటూరు అండి, ఆలమూరు. నాటకాలు వేస్తారా అని అడిగారు. చాలా నాటకాలు వేసాను సార్, అది చాలా చక్కగా చెప్పారు, కీప్ ఇట్ అప్, అహంకారం తెచ్చుకోకండి అని. అప్పుడు ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని, సార్ ఇలా ఉద్యోగం మానకండి అని చెప్పేవాళ్ళు. ఉద్యోగం చేసుకుంటూ చిన్న చిన్న వేసి బాగా పేరు వచ్చిన తర్వాత అప్పుడు మానేయండి, అదే ఆవేశపడకండి, తొందరపడకండి, పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ చదువులు జాగ్రత్తగా చూడండి. సూపర్. అసలు వాళ్ళు వ్యక్తిత్వం అండి, ఎంత గొప్పది. 'కృష్ణ' గారు మొన్నటి వరకు సినిమాలు చేశారు కదా, ఆయన కూడా ఆయన కాంబినేషన్లో పడ్డాయి. కృష్ణ గారితో సినిమా చేశానండి. అది నేను అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ వేషం అది చేస్తే కృష్ణ గారితో యాడ్ తీస్తానమాట నేను. డైరెక్ట్ కాంబినేషన్ ఆయనతో. ఎస్వి కృష్ణారెడ్డి గారు డైరెక్టర్. నేను కృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, సార్ చిన్న సీన్, ఒకటే సీన్ కాదు సార్, మిమ్మల్ని ఇమిటేట్ చేస్తానండి. అది నన్ను ఇమిటేట్ చేస్తారు. ఆయన చిన్న టవల్ వేసుకుని హాఫ్ హ్యాండ్స్ ఇలా బడిచి పెట్టుకున్నారు, నేను కాస్ట్యూమ్ అలా డిజైన్ చేసుకుని ఆయన లాగే పెట్టి కృష్ణ గారితో, కృష్ణ గారు రెడీనా అని ఆయన ఇలా అని చెప్తూ ఉంటాడు. కొన్ని మేనరిజమ్స్ ఉన్నాయి కృష్ణ, నన్ను ఇమిటేట్ చేస్తాడు బాబు నువ్వు, బాగుంటే పెడదాం సార్, బాగాలేకపోతే వద్దండి అంటే, కృష్ణ గారు బాగున్నాయా, అచ్చ నీలాగే చేస్తున్నాడు, నువ్వు డైరెక్ట్ చేసినట్టే ఉంది, చెయ్యి. కృష్ణారెడ్డి గారు అసలు అండి అబ్బాయిని కూడా గట్టిగా అరిచేవారు కదండి, అస్సలు కోపమే రాదు ఆయనకి అసలు. అక్కడ అనపర్తి దగ్గర ఏదో విలేజ్, అస్సలు అరిచి ఒక్కడి మీద కోప్పడేవారు కదండి, అంత ఓర్పు ఆయనకి. యమలీల సినిమాలోనండి చేసి వాళ్ళు చైన్ బ్యాచ్ ఇది ఉంటుంది కదా, నాకు గద ఇచ్చారండి, నాకు గద ఇచ్చి, నాకు అసలు ఇష్టం లేదు ఆ రౌడీలతోటి పాటు రావడం ఇష్టం లేదు. ఇస్తే ఆయన అన్నారు టీ షర్ట్ తోటి వేసుకుని ప్యాంట్ వేసుకుని, నేను జర్నలిస్ట్ని కదా, సార్ నాకు వాళ్ళతో రావడం ఇష్టం లేదండి అన్న. అదేంటి అన్నారు, రౌడీ గదోలండి, రౌడీ గదోలతో రావడం ఏంటండి, అందుకని ఈ తర డైలాగ్ కూడా ఉంది కదండి, హాయిగా ఫ్యాన్ కింద కూర్చుని చక్కగా రాసుకునేవాడు, నాకు ఈ కర్మ ఈ జీన్స్ ప్యాంట్ ఏమిటో, ఈ టీ షర్ట్ ఏమిటో డైలాగ్ కూడా ఉంది కదండి, దాని జస్టిఫికేషను నలుగురు రౌడీలు ముందర వచ్చేస్తారు సార్, వాళ్ళు వెనకాల ఏడుస్తూ వస్తానని వెళ్ళాను, అప్పుడు ఎస్టాబ్లిష్ అవుతాను సార్ నేను. బాగానే ఉందండి ఐడియా, రిహార్సల్ చేయండి, రిహార్సల్ ఇలాగే చేయండి చేసి, మరి ఈ గదని అంటే గద నువ్వు పనిచేద్దాం సార్, గదని ఇలా ఫ్లూట్లో పెడతాను, ఇలా ఫ్లూట్లో పెట్టి నువ్వేంటి అని అడుగుతాడు వాడు, మరణి కృష్ణ పరమాత్మ. ఇప్పటికీనండి కిషోర్ రాటి గారు ప్రొడ్యూసర్, నేను ఎక్కడ కనపడినా కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నావు అని అడుగుతారండి. ఓకే, 30 ఏళ్ళు అయింది ఆ సినిమా తీసి, బాగా నోటెడ్ కదండి. చేసి కృష్ణ పరమాత్మ అన్న డైలాగ్ వాడతారండి ఆయన. వాళ్ళ అబ్బాయితోటి మొన్న ఏదో పిక్చర్ చేశారు, దాన్ని కూడా పిలిచారు నన్ను, కృష్ణ పరమాత్మ ఎలా ఉన్నావు, అదృష్టం అండి, ఒక చిన్న బిట్టు మీకు మనసులో అలా నాటుకుపోయింది అంటే ఒక్కొక్కసారి అలా ఉంటుంది సార్, ఆర్టిస్ట్ అదృష్టం అండి, టైం కలిసి రావడం అంటారు చూడండి, అది సూపర్. టైం కలిసి వస్తే నడిచి కొడుకు పుడతాడంటారు, అది కరెక్ట్. సూపర్, క్లిక్ అయ్యే వేషం వస్తుంది. లేకపోతే నేను ఒకసారి అనుపమ్ ఖేర్ తోటి హిందీ పిక్చర్ చేశాను సార్. అనుపమ్ ఖేర్ తోటి ఆయన నాటకరంగం నుంచి వచ్చినవాడు, హిందీ నాటకాల గురించి చెప్పేవారు, నేనేమో తెలుగు నాటకాల గురించి చెప్తూ ఉండేవాడిని అండి. అంటే ఆయన అడిగాను నేను, ఆయన జనరల్గా పెద్దవాళ్ళ కారులో చిన్న ఆర్టిస్టులను ఎక్కనివ్వరండి, ప్రొడక్షన్ మేనేజర్ ఎక్కనివ్వడు. చేస్తే ఆయన జెన్నీ ఆవో అని చెప్పి ఆయన కారులో కూర్చోబెట్టుకుని
కబుర్లు చెప్పించేవారు నా చేత ఇప్పుడు బిహెచ్ఎల్ షూటింగ్ సిటీకి వచ్చేది గంట సేపు పట్టేది ఈ నాటక కబుర్లు అవి చెప్పించేవారు నా చేత. ఆయన సార్ అడిగానండి, సార్ యాక్ట్ చేస్తున్నప్పుడు కంట ఇంటికి వెళ్ళిపోయి కూర్చున్నప్పుడు అయ్యో ఇలా చేయాల్సింది అలా చేయాల్సింది అని బ్యూటిఫుల్ థాట్స్ వస్తూ ఉంటాయండి. ఆ థాట్స్ అక్కడ కెమెరా ముందు రాలేదేమిటి, అక్కడ ఎందుకు పెట్టలేకపోయానని చాలా బాధేస్తూ ఉంటుందండి. ఒకసారి ఏడుపు వస్తుంది, అయ్యో ఎందుకు చేయలేకపోయాను, ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చింది థాట్ అనుకుంటూ ఉంటా. అక్కడే థాట్ రావడానికి ఏం చేయాలండి అని అడిగా. ఆయనకి ఇన్స్టిట్యూట్ ఉందండి, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉందండి. ఓకే, అక్కడే రావడానికి ఏం చేయాలి అని అడిగా. అడిగితే బ్యూటిఫుల్ సమాధానం చెప్పారండి ఆయన. చేస్తే అక్కడ మీకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. డైరెక్టర్ ఏం చెప్తాడంటే ఇట్లా చేయాలి ఇలా చేయాలని చెప్తాడు. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి మీరు స్క్రిప్ట్లో కూ అని ఉంటే కీ అని పలుకుతున్నారండి, కూ అని పలకాలి అంటాడు అసిస్టెంట్ డైరెక్టర్. కెమెరామెన్ అంటాడు ఈ లైట్ తీసుకోండి, మీరు ఆ లైట్ తీసుకుంటున్నారు అంటాడు. ఇన్ని కన్ఫ్యూజన్లో, ఇన్ని కాంప్లికేషన్స్లో మీకు థాట్ ఇంప్రవైజేషన్ రాదు, న్యూ థాట్ రాదు. వాళ్ళు అన్నదాన్ని పర్ఫెక్ట్గా చేయాలి అనే తాపత్రయమే ఉంటుంది. అందుకని మీరు ఏం చేస్తారంటే మొదట డైరెక్టర్ గారు ఇలా చెప్పారు, ఓకే కీప్ ఇట్ ఇన్ మెమరీ. కెమెరామెన్ ఇలా చెప్పాడు, కీప్ ఇట్ ఇన్ యువర్ మెమరీ. అసిస్టెంట్ డైరెక్టర్ కూ అనొద్దు కీ అనమంటున్నాడు, కీప్ ఇట్ ఇన్ మెమరీ. ఇప్పుడు ఆలోచించండి స్క్రిప్ట్ మీద ఏం చేయాలో. ఈ కన్ఫ్యూజన్లన్నీ తీసేయండి. ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు వస్తుంది మీకు దాంట్లో కన్ఫ్యూజన్ ఏం లేదు, హాయిగా పడుకున్నారు ప్రశాంతంగా. ఆ ప్రశాంతత అక్కడ తెచ్చుకోండి అని చెప్పాడండి. సూపర్, అంత బ్యూటిఫుల్ డైలాగ్ అండి.